అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీవ్ర సంతోషంలో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎన్నికలకు ముందు ఏడాది ఏప్రిల్లో 28 ఏళ్ల దళిత టూన్సూరింగ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు దోషిగా నిర్ధారించబడ్డారు. అయితే విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు అతనికి 18+6 నెలలు జైలు శిక్ష విధించింది. ప్రజల ఆగ్రహానికి గురైన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా ఆయనకు మండపేట టికెట్ ఇచ్చారు. 44,435 ఓట్ల తేడాతో తోట ఓడిపోయారు. అప్పటి నుంచి తోట జనసేనలోనికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తోట తిరుమూర్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు నన్ను ఓడించలేదు, కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని భావించి నాకు ఓటు వేయలేదని తోట అన్నారు. తోట తన ఓటమికి వెర్రి కారణాలతో ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు లేదా గెలుపు కోసం పవన్ కళ్యాణ్కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన 21 సీట్లతో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనుభవం ఏపీకి అవసరమని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో తోట వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.